వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో ప్రముఖ ఆక్యుపెంచర్ హీలర్ జనార్దనాచారి గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే అండి సార్, బుద్ధాస్ ట్రయాంగిల్. సో ఆక్యుపెంచర్లో నిద్రలేని సమస్య ఉన్న వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన ప్రెజర్ పాయింట్స్ అని చెప్పేసి విన్నాను. సో అసలు ఈ బుద్ధాస్ ట్రయాంగిల్ అంటే ఏంటి, దీన్ని యూజ్ చేయడం వల్ల నిద్ర ఏ విధంగా వస్తుంది? కరెక్ట్ అండి. ఇది ట్రయాంగిల్, బుద్ధాస్ ట్రయాంగిల్. బుద్ధుడు అంటేనే మనకు తెలుసు కదా, చాలా శాంతిమూర్తి, శాంతికి ఒక ప్రతిరూపం. ఈ శాంతి లోపించిన వల్లనే, అశాంతి వల్లనే మనసు అలజడి వల్లనే ఇప్పుడు నిద్రలేమి సమస్య వస్తున్నది. సో అందువల్ల ఆక్యుపంక్చర్లో ఒక కాన్సెప్ట్ ఏంటంటే, ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్లో, టీసీఎం అంటాం, ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్లో ఇది ఒక బుద్ధాస్ ట్రయాంగిల్ అనే కాన్సెప్ట్ ఉంది. ఆ కాన్సెప్ట్ గురించి చెప్పడానికి ముందు ఏంటంటే, అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. ఇన్సామ్నియా, నిద్రలేమి అనే సమస్యకి ఒక చక్కని పరిష్కారంగా ఉంటుంది. అది డిస్కస్ చేద్దాం. అయితే నిద్ర పట్టకపోవడం వల్ల ఎందుకు పట్టడం లేదు? ఇప్పుడు ఇది అనేక మానసిక సంఘర్షణ, ఒక ఎలిమెంటల్ ఇంబ్యాలెన్స్ అంటాం ఆక్యుపంక్చర్లో. ఫైర్ అనే ఒక ఎలిమెంటల్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు ఈ నిద్రలేమి సమస్య వస్తుంది. మనసులో ఉండదు, అలజడి ఉంటుంది, ఆందోళన. ఓకే, కుటుంబంలో ఉన్న ప్రెషర్స్, వర్క్లో ఉన్న ప్రెషర్స్, ప్రొఫెషనల్ ఇష్యూస్ అన్నీ అలా సినిమా రీళ్ళలాగా సుడులు తిరుగుతుంటాయి పాపం. దాంతోనే మన నిద్ర అనేది ఒక పెద్ద భాగ్యం అయిపోయింది ఈరోజు. సహజంగా పడుకుంటే మన రాళ్ల మీదనైనా పడుకోవాల్సిన వాళ్ళం, కటిక నేల మీద కూడా పడుకోవాల్సిన వాళ్ళం ఏంటంటే, ఈరోజు పట్టే మంచం పరుగులు వేసినా కూడా నిద్ర పట్టడం లేదు. సో అంటే సౌకర్యాలు పెరిగాయి, సౌకర్యం అంటే ఫెసిలిటీస్ పెరిగాయి, కానీ ఆ న్యాచురల్గా రావాల్సినటువంటి అవి సిస్టమ్స్ మనం గాడి తప్పుతున్నాం. ఆకలి కానీ, డైజెషన్ కానీ, నిద్ర కానీ, మోషన్ కానీ ఏదో ఒకటి చేస్తే తప్ప రావడం లేదు, ఒక ప్రయత్నం చేస్తే తప్ప. సో నిద్ర ఏంటంటే, నిద్ర సరిగా పోకపోవడం వల్ల ఏమవుతుందంటే, ముందు ఒక 4-5 ఇబ్బందులు కలుగుతాయి. మేజర్గా మన మనస్సు లేదా బ్రెయిన్ ఫంక్షన్ ఇబ్బంది పడుతుంది. బ్రెయిన్ ఏంటంటే క్లారిటీ ఉండదు, అంత క్లమ్జీగా, ఒక ఫాగీ బ్రెయిన్ అంటమే, థాట్స్ క్లియర్గా ఉండవు. ఎగ్జామినేషన్ ముందు పిల్లలు నెక్స్ట్ ఎగ్జామ్ ఉంది అన్నప్పుడు పడుకోవాలి, వాళ్ళు ఆ నైట్ అంతా మేలుకొని చదువుతారు. ఆ తర్వాత ఫాగీ బ్రెయిన్ అయిపోతుంది, ఆ మళ్ళీ గుర్తెచ్చుకోలేరు, క్లియర్గా ఉండవు థాట్స్. సో ఎందుకంటే నిద్ర కనుక కంటిన్యూస్ చాలా రోజుల పాటు నిద్రపోకపోతే బ్రెయిన్ యొక్క సెల్స్ డ్యామేజ్ అవుతుంటాయి. రీగ్రోత్, రిజువనేషన్ జరగాల్సిన బ్రెయిన్ సెల్స్ అన్నీ కూడా ఇబ్బందులు పడతాయి. అందుకనే కొంచెం ఇష్యూస్ వస్తాయని చెప్తున్నాం. రెండవది ఏమవుతుందంటే, నిద్ర సరిగా పోకపోవడం వల్ల బాడీ క్లెన్జింగ్ జరగదు. బాడీలో ఉన్న వ్యర్థాలు, మలినాలు, వేర్ అండ్ టేర్, ఈ రోజులో జరిగిన అన్నీ కూడా రాత్రి ప్రాపర్గా నిద్రపోవడం వల్ల మార్నింగ్ కల్లా అన్నీ కూడా అది క్లియర్ చేసుకుంటూ పోతుంది బాడీ. అంటే లివర్ ఫంక్షన్, గాల్ బ్లాడర్ ఫంక్షన్ అనేది నైటే ఉంటుంది. అంటే రాత్రి 11 o'clock నుంచి తెల్లవారుజామున 3-3:30 దాకా జరిగే ప్రక్రియ అంతా కూడా బాడీ క్లీనింగ్, హీలింగ్ రెండూ దెబ్బతింటాయి. ఇది రెండవ విషయం. మూడవది ఏమవుతుందంటే, హార్ట్ మీద కూడా బర్డెన్ పడుతుంది. ఎలా పడుతుందంటే, ఇప్పుడు నిద్రపోవడం వల్ల ఏమవుతుందంటే, మనిషి హాయిగా పడుకుంటాడు కదా, మన హార్ట్ యొక్క ఫంక్షన్ ఏంటంటే కొంచెం మందగిస్తుంది. అంటే అంత హార్ట్ వర్క్లో ఉన్నప్పుడు, మాట్లాడినప్పుడు, పరిగెత్తినప్పుడు, మెలుగుతో ఉన్నప్పుడు ఉన్నంత హార్ట్ బీట్ ఉండదు. నైట్లో రెస్ట్ దొరుకుతుంది కొంచెం హార్ట్కి. ఆ రెస్ట్ కంటిన్యూస్గా రోజుల తరబడి లేకపోతే ఏమవుతుందంటే, హార్ట్ బీట్లో ఇబ్బందులు వస్తాయి. దానికి రెస్ట్ దొరకడం లేదు కదా, నైట్ పడుకుంటేనే కదా దానికి రెస్ట్ దొరికేది. సో అలా బాడీలో ఉన్నటువంటి బ్రెయిన్, హార్ట్, లివరు, కిడ్నీసు, అనేక ఆర్గాన్స్ అన్ని కూడా ఈ ప్రాపర్ నిద్రపోకపోవడం వల్ల ఏంటంటే ఇబ్బందులకు గురవుతున్నాయి, డిస్టర్బ్ అయిపోతుంది స్లీప్, ఆర్గాన్ క్లాక్. అందువల్ల మార్నింగ్ లేచినప్పుడు అంత ఉత్సాహంగా ఉండడు, శుభోదయం లాగా కూడా ఉండదు. ఇది మేజర్గా జరుగుతున్నది. సో ఇప్పుడు మనం దీనికి ఆక్యుపంక్చర్లో అనుకున్న అద్భుతమైన పాయింట్స్, బుద్ధాస్ ట్రయాంగిల్. మీరు అన్న బుద్ధాస్ విన్నారు, కరెక్ట్ చదివారు. ఎక్కడ మీరు చదివారు అంటే ఇంటర్వ్యూ అన్న తర్వాత కొంచెం మేము స్టడీ చేయాలి కదా, హోంవర్క్ చేస్తారు మీరు కూడా. సో ఇది రెండు చేతుల్లో ఉంటుంది. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్లో చూపిస్తున్నాను. ఇది మీరు చూడండి, ఇది లిటిల్ ఫింగర్, ఇది చిటికెన వేలు అంటాము, ఇది ఉంగరపు వేలు అంటాం. ఈ మధ్యలో ఇలా కిందికి వచ్చినప్పుడు ఇక్కడ ఒక క్రీజ్ ఉంది, చూసారా? క్రీజు ఎక్కడైతే కనెక్ట్ అవుతుందో ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది. ఓకే, అట్లాగే ఈ బొటన వేలు గోరు నుంచి ఇలా బ్లాక్ వైట్ పోర్షన్ నుంచి ఇలా కిందికి వచ్చినప్పుడు ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది. సో 2 పాయింట్లు అయ్యి మనకు ఈ క్రీజులోనే ఉంటాయి. అట్లాగే ఈ 2 పాయింట్స్లో నుంచి 3 fingers విడ్త్, 3 వేల 3 fingers విడ్త్తో ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది.
ఇది మధ్యలో ఉంటుంది, ఈ మొత్తం దీనికి మధ్యలో ఉంటుంది, అంటే మిడిల్ ఫింగర్ చేసుకోవచ్చు. ఓకే ఓకే. మిడిల్ ఫింగర్స్ 3 ఫింగర్స్ విడుతూ. సో ఈ పాయింట్ ఈ పాయింట్ ఈ పాయింట్ ఇట్లా కలిపినప్పుడు తయారయ్యేదే ఒక ట్రయాంగిల్. ఇట్ ఈస్ కాల్డ్ ఆక్యుపెంచర్లో, ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్లో బుద్ధాస్ ట్రయాంగిల్ అంటాం. ఓకే. సో ఇక్కడ కొంచెం ప్రెషర్ చేసుకొని, అంటే ఎట్లా సర్క్యులర్ మోషన్లో ఇలా 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 చేసుకోవచ్చు. ఓకే. ఇది ఒక పాయింట్. చిన్న గ్రూ లాగా ఉంటుంది, ఇక్కడ పించింగ్ కూడా ఉంటుంది. సో ఒక జిమ్మి లాగా ఉంటుంది. దీంతో కొంచెం ఈజీగా చూపించవచ్చు. ఇది పాయింట్, పించింగ్ ఉంటుంది. అట్లాగే ఇందాక చెప్పాను కదా, ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది. ఈ పాయింట్నేమో పేర్లు కూడా చెప్తాం బెటర్, ఎందుకంటే వాళ్ళు గూగుల్ చేసుకున్నా కూడా బెనిఫిట్ అవుతారు, చాలా బెటర్ ఉంటుంది. ఇది చూసారు ఇక్కడ H7. H7 హార్ట్ మెరిడియన్లో పాయింట్ నెంబర్ 7. ఎందుకు హార్ట్ తీసుకున్నాం మనం? నిద్రకి. హార్టే కదా మన అలజడికి, ఆందోళనలకు, మనశ్శాంతికి కారణం అయ్యేది. అది ప్రశాంతంగా ఉంటే, హృదయం ప్రశాంతంగా ఉంటే, మనసు ప్రశాంతంగా ఉంటే నిద్ర పడుతుంది కదా. అందువల్ల ఈ పాయింట్ తీసుకున్నాం, చాలా చాలా అద్భుతమైన పాయింట్ ఇది. ఇక ఇక్కడి నుంచి ఎందుకు తీసుకున్నామంటే, ఈ బొట్టు ఇక్కడి నుంచి వస్తుంది చూసారా, ఇది ఏంటంటే LU9 అనే పాయింట్. ఇది LU9 లంగ్ మెరిడియన్ లో ఉంటుంది. లంగ్ మెరిడియన్ లో పాయింట్ నెంబర్ 9. 9 పాయింట్. అదేంటంటే అద్భుతమైన 2 మూలకాలను కలుపుతుంది. మూలకం అంటే ఎయిర్ ఎలిమెంట్, లంగ్ ని కలుపుతుంది, లంగ్. అండ్ ఇక్కడ ఎర్త్ ఎలిమెంట్ అంటే స్టమక్ అండ్ లంగ్స్ అండ్ స్టమక్ అనే కలిపేటటువంటి మూలకం ఇది. పాయింట్ ఇది LU9. ఈ పాయింట్ 2 అద్భుతమైనటువంటి ఒక 2 ఆర్గాన్స్ కలుపుతుంది. ఒక ఆర్గాన్ ఏంటిది లంగ్, ఇంకో ఆర్గాన్ ఏంటంటే స్టమక్. కలిపినప్పుడు ఏమవుతుందంటే అద్భుతమైన డైజెస్టివ్ సిస్టమ్ పనికి వస్తుంది ఇది. అండ్ బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది ఇది. డైజెషన్ పనికి వస్తుంది. ఈ 2 పాయింట్స్ కలపడం వల్ల ఏమవుతుందంటే చాలా వరకు మనసు ప్రశాంతం అవుతుంది. డైజెస్టివ్ డిజార్డర్స్ ఉన్నా కూడా పోతాయి. బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. దానివల్ల మనసు ప్రశాంతం అవుతుంది. ఇక 3వ పాయింట్ ఏంటంటే, ఇలా వచ్చినప్పుడు ఇక్కడ ఇందాక అనుకున్నాం కదా చూసారా ఇది. సో ఈ క్రీజ్ నుంచి 3 ఫింగర్స్ విడ్త్లో ఉన్నది చెప్పాను కదా. ఈ మిడిల్ ఫింగర్ నుంచి ఇలా స్ట్రైట్ గా వస్తే ఇక్కడ ఉంటుంది. ఈ పాయింట్ P5 పెరికార్డియం, పాయింట్ నెంబర్ 5. ఇది దేనికి సార్? ఇది పెరికార్డియం అంటే ఏంటిది? హార్ట్ చుట్టూ ఉన్నటువంటి ఒక పొర, మజిల్, హృదయ కవచం. హృదయానికి ఒక కవచం ఉంటుంది, రక్షణ కవచం. అది ఏంటంటే మనస్సుని ప్రశాంతంగా ఉంచుతుంది, హృదయానికి రక్షణగా ఉంటుంది, దడ లేకుండా పాల్పిటేషన్, గుండె దడ, ఎలాంటి దానికి ఇతర సమస్యలు రాకుండా దాని ఎక్స్పాన్షన్ కాంట్రాక్షన్ కి హెల్ప్ అవుతుంది అది. ఆ కవచమే ఎక్కువ కాకుండా తక్కువ కాపాడుతుంటుంది. దాని హృదయ కవచం అన్నాం తెలుగులో, పెరికార్డియం అంటాం. అది ఇది ఇక్కడ ఉంటుంది. ఈ P5 ఈ 3 కలిపితే వచ్చేదే ఈ బుద్ధాస్ ట్రయాంగిల్. ఇది అద్భుతమైనటువంటి మన ఇది కాసేపు ఇక్కడ కాసేపు. కరెక్ట్, అంతే. ఇలా కొంచెం సర్క్యులర్ మోషన్ లో చేయొచ్చు. ఒక 1 మినిట్ 1.5 మినిట్ చేయొచ్చు. దాని తర్వాత ఇమీడియట్ గా ఇది చేసేయచ్చు. ఇలా 2 చేతులు కూడా చేసుకోవచ్చు. రిజల్ట్స్ ఖచ్చితంగా ఉంటాయి. మన చాలా వరకు ప్రూవెన్ సిస్టమ్ ఇది. ఇంకా చాలా పాయింట్స్ ఉంటాయి కానీ ఇది చాలా కన్వీనియంట్ ప్రూవెన్ పాయింట్స్ కాబట్టి చెప్పడం జరిగింది. ఇది యూజ్ చేస్తే రిజల్ట్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఓకే. ఫుడ్ ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలి సార్? అంటే ఎందుకంటే ఇప్పుడు మీరు ఎట్లాగో ఆక్యుపెంచర్ పాయింట్ చెప్పారు, మీరు ఫుడ్ కూడా చెప్తా ఉంటారు మీ వీడియోస్ లో. లైట్ ఫుడ్ తీసుకుంటే మంచిది అంటూ ఉంటారు కదా, ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలి? అవును, ఫుడ్ ఎందుకంటే ముఖ్యంగా ఏంటంటే లైట్ నిద్రకు సమస్య కాబట్టి రాత్రి పడుకునే ముందు ఎర్లీగా తినమంటున్నాము. ఎర్లీ తినాలి. ఎర్లీగా అంటే 7:30, 8 లోపు బెటర్. రాత్రి మరి 9, 10, 11 అట్లా వెళ్ళకూడదు. ఇది నాట్ కరెక్ట్. రెండోది ఏంటంటే మన భోజనానంతరం పడుకోవడానికి భోజనానికి మధ్యలో ఒక 3 అవర్స్ మినిమం గ్యాప్ ఉండేలా చూసుకోవాలి. ఇది చాలా తంబు రూల్ ఇది. 7:30, 8 అంటే 10:30, 11 గంటలు పడుకోవచ్చు. 10:30 రైట్ టైం. అందుకనే 7:30, 8 అని చెప్తున్నాం. 11 నుంచి మన ఆర్గానిక్ క్లాక్ అనేది పనిచేయడం మొదలు పెడుతుంది. 11 నుంచి కాదు, ఈ నిద్రకు సంబంధించిన క్లెన్జింగ్ సంబంధించినటువంటి ఆర్గాన్ స్టార్ట్ అవుతాయి. 11 to 1 అనేది గాల్ బ్లాడర్, 1 to 3 అనేది లివర్, 3 to 5 అనేది లంగ్స్. సో ఇవన్నీ కూడా ఏంటంటే మన లంగ్స్ కూడా క్లెన్జింగ్ ఉపయోగపడుతుంది ఇన్హలేషన్ ఎక్సలేషన్ ద్వారా. లివర్ కూడా మన టాక్సిన్స్ అంతా రిలీజ్ చేస్తుంది. సో తెల్లవారుసరికి అందుకని చూడండి, మంచి నిద్ర, మంచి వర్క్, రాత్రి పొద్దున కష్టపడ్డ వాళ్ళు, డే అంతా కష్టపడ్డ వాళ్ళు రాత్రి హాయిగా పడుకొని పొద్దున లేచినప్పుడు ఏంటంటే అన్ని మలినాలు
ఇక మనం పోవడం రెడీగా అయిపోతాయి అవును అవును కదా, యూరిన్ Yes, ఎండుతుంది, ఉమ్, బ్లాడర్ అంతా యూరినరీ బ్లాడర్ మోషన్ రెడీ అయిపోతుంది, రెక్టం లోపల yes, yes. చెమట వస్తుంది, ఉమ్, కుసులు వస్తాయి, నాలుక మీద కూడా ఉమ్, ఒక మలినాలు రెడీ అవుతాయి, ఉమ్, అన్ని రెడీ అవుతాయి. మనం మనం ఏం వాటిని బయటకు పంపించడమే. ఇక yes, yes. దానివల్ల ఏమర్థం అవుతుందంటే రాత్రి పడుకుంటేనే ఇవన్నీ జరుగుతున్నాయి, Yes, yes. మలినాలన్నీ బయటకు వెళ్ళిపోతాయి. ఎస్ మొత్తానికి నిద్రలేని సమస్య అనేది ఉన్న వాళ్ళకైతే ఈ బుద్ధాస్ ట్రయాంగిల్ అయితే ట్రై చేసి చూడండి. కరెక్ట్, సో నిద్ర అనేది సరిగా రాకపోతే సర్వరోగాలు వస్తాయి. మీరు వస్తాయి చెప్పిన దాని ప్రకారం చూస్తా ఉంటే అన్ని రోగాలు. ఇదేదో జస్ట్ నిద్రపోకపోతే ఫేస్ గ్లో ఒకటే పోతుందని అనుకుంటా ఉంటారు, కానీ అదొకటి కాదు, మొత్తం బాడీ మొత్తం కూడా డిస్టర్బ్ అయిపోతుంది. అదే అంటే ఫేస్ గ్లో ఎందుకు అన్నారంటే మీరు, అది కూడా స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా, Yes, yes. నిద్ర లేకపోతే ఆ వ్యర్థాలు బయటికి పోకపోతే ఆ వ్యర్థాల ప్రభావం స్కిన్ మీద కనిపిస్తుంటుంది. Yes, yes. Yeah. ఇంకొకటి ఏంటంటే డైట్ సంబంధించి చెప్పారు కదా, Yes, yes. ఆ డైట్ చాలా ఇంపార్టెంట్. Mm. నమిలి తినాలి, Mm. ఎర్లీగా తినాలి, ఆయిల్స్ లేకుండా చూసుకోండి, డీప్ ఫ్రై కానీ Okay. నాన్ వెజ్ కానీ Mm. నైట్. ఎందుకంటే Night. రాత్రి ఏంటంటే బయలాజికల్ సిస్టమ్ ఎట్లా ఉంటుందంటే రాత్రిపూట డైజెషన్ తక్కువగా ఉంటుంది, Okay. డేలో ఉన్నంత డైజెషన్ ఉండదు. అందువల్ల నైట్ అవుతుంది కాబట్టి తక్కువ తేలిగ్గా జీర్ణం అయ్యేది తీసుకోవడం మంచిది, ఆయిల్ తక్కువగా ఉండాలి, నాన్ వెజ్ తీసుకోకూడదు, ఎర్లీగా తినాలి, నమిలి తినాలి. Okay. సో లైట్ ఫుడ్ ఈజ్ ఇంపార్టెంట్. Yes, yes, yes. అది ఎర్లీ తింటే ఏంటంటే పడుకోవడానికి గ్యాప్ ఉండదు అనుకున్నాం. Yeah. ఇలా చేస్తే ఈ పాయింట్స్ మనం బుద్ధాస్ ట్రయాంగిల్ ద్వారా Mm. పెద్ద Insomnia కి. సమస్య నుంచి మనం బయటపడవచ్చు. ఎస్ ఈ వీడియో చూసే వాళ్ళు ఉంటే ఒకవేళ మీకు ఈ నిద్రలేని సమస్య అన్నది ఉంది అని అంటే బుద్ధాస్ ట్రయాంగిల్కి సంబంధించిన పాయింట్స్ని ఒకసారి మీరు కూడా యాక్టివేట్ చేసి చూడండి. సో ఎట్లా ఉంది, రిజల్ట్స్ ఎట్లా ఉంది అనేది అయితే కమెంట్ రూపంలో తెలియజేయండి, ఎందుకంటే ఇది 10 మందికి ఉపయోగపడే వీడియో కాబట్టి. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి.